ఒక యువతి కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆ యువతికి చెందినటువంటి చుట్టాలు బంధువులు 40 మందికి శిరోముండనం చేసినటువంటి అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే ఒరిస్సాలోని రాయ్గఢ్ జిల్లాకు చెందినటువంటి ఒక గ్రామ పరిధిలో ఒక ఆదివాసీ యువతి షెడ్యూల్ కులానికి చెందిన ఒక యువకుని ప్రేమించింది. ఇక వీళ్ళ ప్రేమకు పెళ్లికి ఆ యువతికి సంబంధించిన చుట్టాలు బంధువులు ఇంటి వాళ్ళు నో చెప్పడంతో వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గురువారం రోజున వాళ్ళు తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి గ్రామ పెద్దలు ఆ అమ్మాయి కుటుంబాన్ని, చుట్టాలు బంధువులందరినీ ఆ ఊరి నుంచి వెలివేశారు. అయితే వాళ్ళు మమ్మల్ని ఊరి నుంచి వెలివేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలని ఆ గ్రామ పెద్దల్ని వేడుకొని కాళ్ళ వేళ పడితే వాళ్ళు దీనికి పరిష్కారంగా వేసిన మరో శిక్ష ఏంటంటే దాదాపు ఆ కుటుంబంలో ఉన్న చుట్టాలందరూ శిరోముండనం చేయించుకోవాలని చెప్పారు. అందులో భాగంగా దాదాపు 40 మంది మగవాళ్ళు గుండు గీయించుకున్నారు. అలాగే మూగజీవాలైనటువంటి గొర్రె, మేక, కోడి, పావురాలను బలించారు. కొన్ని రకాల పూజలు కూడా చేశారు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి యువకులు ఉన్నారో వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళకు పిండ ప్రదానం చేయించారు.